కడప జిల్లా డీసీసీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి ఆకస్మికంగా పోర్మామిళ్ళ సొసైటీ బ్యాంకుని తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగానే ఆయన తెలుగుదేశం పార్టీ గురించి కొన్ని మాటలు చెప్పారు. బ్యాంకు గురించి రైతులకు అందుబాటులోనే సరైన రుణాలు ఇచ్చి బంగారు రుణాలు కానీ తదితర ప్రైవేట్ బ్యాంకు దీటుగానే రుణాలు ఇస్తామని రైతులకు అందుబాటులో ఉండేగా ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. పూర్వ వైభవాన్ని నేను మళ్ళీ తీసుకొచ్చేదానికి కంకణం కట్టుకొని నేను అధిష్టానం నిర్ణయం మేరకు ముందుకు పోయేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. శక్తి వంచన లేకుండా పనిచేస్తానని, ప్రతి కార్యకర్తకు ఏ సమస్య ఇచ్చినా ముందుండి పనిచేస్తానని ఆయన కార్యకర్త సమావేశాలలో తెలిపారు. బద్వేల్ నియోజకవర్గం సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆయన చర్చించి సీనియర్ నాయకులు సలహాలు సూచనల మేరకు పార్టీని ముందుకు తీసుకుపోతామని ఆయన తెలిపారు. అదేవిధంగా అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే ఆ మేరకే మేము ప్రయాణిస్తామని, అధిష్టానం నిర్ణయమే తుది నిర్ణయమని ఆయన తెలిపారు. ఈరోజు మా బద్వేల్ నియోజకవర్గంలోని మేజర్ పంచాయతీ అయిన పోర్మామిళ్లకు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఈ సొసైటీ బ్యాంకులో నేను ఈ చైర్మన్గా, డీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఉన్నాను. మనకి ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి చాలా వరకు మేము ఆ బ్యాంకు నుంచి ప్రతి ఒక్క లోన్లు, అంటే రైతులకు సంబంధించిన ఎస్టీ లోన్లు, ఎస్టీ అదర్స్, ఎస్ఏఓ అంటే ఎస్ఏఓ లోన్లు అంటే క్రాప్ లోన్లు, ఎస్టీ అదర్స్ అంటే వాటికి పైప్ లైన్లు, డెవలప్మెంట్, పొలాన్ని డెవలప్ చేసుకునేదానికి ఎస్టీ అదర్స్ అంటారు. ఇంకా ఎల్టీ లోన్లు అంటే లాంగ్ టర్మ్, అంటే పొలాలు ఒకవేళ ఎత్తు తగ్గులు ఉన్నా కానీ వాటి లెవెల్ చేసుకునేదానికి, వాటికి సంబంధించిన దానికి ప్రతి ఒక్క రైతుకు మేలు చేకూరే విధంగా మనకు ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది దాదాపు 106 సంవత్సరాలు చరిత్ర కలిగిన మా బ్యాంకులో చాలా వరకు రైతులకు మేలు జరిగేటట్టుగా ఈ సబ్సిడీ లోన్లు, ఈ బర్రెలకు అయితే ఏమి, గొర్రెలకు అయితేనేమి, రైతులకు ప్రతి ఒక్క లోన్లు సదుపాయం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరానికి మా బ్యాంకు నేను చైర్మన్గా అయిన తర్వాత అవ్వకముందు దాదాపు 3,200 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఈ సంవత్సరం 4,000 కోట్లు అవుతా ఉంది. దాదాపు 800 కోట్లు ఎక్సెస్ అయింది ఈసారి. అలాగే మనకు రికవరీస్లో కూడా దాదాపు 600 కోట్లు మనకి ఈ మొండి బకాయిలు ఉంటే అవి కూడా దాదాపు 200 కోట్లు, అంటే 400 కోట్లు తగ్గడం జరిగింది. ఈ మార్చిలో కూడా ఇంకా తగ్గుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతి ఒక్క రైతుకి మేలు చేకూరేదానికి లోనింగ్ పెంచడం కానీ, అలాగే గోల్డ్ లోన్లు సదుపాయం, ప్రతి ఒక్క సొసైటీలో గోల్డ్ లోన్ పెట్టేదానికి మాకు 78 సొసైటీలు, 28 బ్రాంచ్లు ఉంటే కూడా బ్యాంకులకు దీటుగా మేమందరికీ గోల్డ్ లోన్లు వ్యాపారం చేసేదానికి మేము చేస్తున్నాము. అలాగే కమలాపురంలో కూడా మన గోల్డ్ లోను 2 బ్రాంచ్లు ప్రారంభం చేశాము. ఇక్కడ పూర్వంలో కూడా మేము గోల్డ్ లోన్ వ్యాపారం చేయాలనుకుంటున్నాం. తక్కువ వడ్డీతో వేరే బ్యాంకుతో కంపేర్ చేస్తే మాకు తక్కువ చేసేదానికి చేస్తున్నాము. ఫర్టిలైజర్ షాప్స్ ప్రతి ఒక్క రైతుకి తక్కువ రేటుతో మేము ఈ యూరియా కానీ, ఫాస్ఫేట్ కానీ ఇది ఇచ్చేదానికి అన్ని సొసైటీలకు మేము ఆల్రెడీ నిన్న జేడీని కలవడం జరిగింది. అలాగే కలెక్టర్ని కలిశాను. ప్రతిదానికి 50 టన్నులు, 100 టన్నులు ఇస్తామని నిన్న ప్రామిస్ చేశారు. ఆల్రెడీ బీకోడూరుకి వచ్చింది, అట్లూరుకి వచ్చింది, పోర్మామిళ్లకు, మన 7 మండలాలకు కూడా తొందరలో వస్తుంది. ప్రతి ఒక్క సొసైటీని కూడా ఒక పెద్ద ఫర్టిలైజర్ షాపు లాగా ఒక బిజినెస్గా చేసి ప్రతి ఒక్క రైతుకు తక్కువ రేటుతో మేము ఫర్టిలైజర్స్ అన్నీ అందించాలని నేను చూస్తున్నాను. అలాగే ఫర్టిలైజర్స్ కాకుండానే విత్తనాలు కానీ ప్రతి ఒక్క మన రైతులకు సంబంధించిన ఏ అయినా కూడా ఇప్పుడు పురుగు మందులు చల్లాలంటే ఒక డ్రోన్లు, ప్రతి ఒక్క సొసైటీకి డ్రోన్లు మేము సబ్సిడీ, అంటే 90% సబ్సిడీ వచ్చే విధంగా మనం డ్రోన్లు కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా మన రైతులందరూ దాన్ని వినియోగించుకొని దాన్ని బాగా రైతులకు ఉపయోగకరంగా ఉండేలా వారి యొక్క సూచనలు తీసుకొని కూడా ఇంకా ఏమన్నా అవసరం ఉంటే వ్యవసాయ పనిముట్లు కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం మా బ్యాంకు తరపు నుంచి. అలాగే మా బ్యాంక్ వాళ్ళని కూడా పిలుస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ లోన్లు ఏం కావాలి, ప్రతి ఒక్క రైతుకే కాకుండా కూడా ప్రతి బిజినెస్ మ్యాన్కి కూడా లోన్లు ఇస్తున్నాం. ఆ లోన్లు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బట్టల షాప్ పెట్టుకున్నా, కిరాణా షాపు, ఏదైనా
ఏదైనా ఒక బిజినెస్ కోసం లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ లోన్లు కూడా ఇస్తున్నాం మా బ్యాంక్ నుంచి. ప్రతి ఒక్కరికి అన్ని కమర్షియల్ బ్యాంకులతో ధీటుగా మా బ్యాంక్ కూడా ప్రతి ఒక్క లోన్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అది కూడా మన బడ్జెట్లో కూడా మన వ్యవసాయ రంగానికి చాలా మంచి ప్రోత్సాహకాలు అందించారు కూడా. మనకు మంచి బడ్జెట్, ఈ బడ్జెట్ చాలా సంతోషకరంగా ఉంది. చాలా కూడా వ్యవసాయ రంగానికి కూడా మంచి, దాదాపు ఇండియాలోనే 10% ఆంధ్రాలో ఉండే రైతాంగానికి కూడా ఆయన డెవలప్మెంట్ చేసి దానికి మంచి కూడా బడ్జెట్లో మంచిగా దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే మీలాంటి పెద్దల సహకారం అంతా, ఇక్కడ కూర్చున్న సహకారం అందరితో ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుభవాలను, వాళ్ళు ఎలాంటి చెప్తారో వాళ్ళ సలహాలను నేను తీసుకొని తప్పకుండా ప్రజల్లోకి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీని డెవలప్ చేసేదానికి, తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం కలిగేదానికి నా శాయశక్తుల్లో కృషి చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రతి ఊరికి వెళ్తాను, ప్రతి విలేజ్ నాయకులు కలుస్తాను, ప్రతి మండల లీడర్లు కలుస్తాను, ప్రతి ఒక్క అనుభవజ్ఞుడైన ఇలా మేధావులతో కూడా చర్చించుతాను. వాళ్ళందరూ చర్చించి వాళ్ళ సలహాలు తీసుకొని మా బద్వేలు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ మళ్ళా గెలిచి పూర్వవైభవం తీసుకొచ్చేదానికి మీ అందరి సలహాలు సూచనలు చూసుకొని, పెద్దలందరి ఆశీర్వాదాలను కూడా నేను తీసుకొని, మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా లోకేష్ నాయుడు సార్ గారికి కూడా నేను వీళ్ళందరికీ మళ్ళా శబాష్ అని అనిపించుకునేదాన్ని నేను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను. ఆ దేవుని దీవెనలు, ఈ యొక్క మేధావులు సీనియర్ నాయకుల దీవెనలతో నేను ముందుకు పోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను ఇంతటితో విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను ఇన్ఛార్జి కాదు, అంటే పార్టీ అధిష్టాన నిర్ణయం ఏమి నిర్ణయించితే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను.